హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఏపీఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి. వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో గ్రూప్ 2 ఉద్యోగాలకు అప్లై చేయడానికి డేట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన సమాచారం, అలాగే ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ అనేది ఖచ్చితంగా నోటిఫికేషన్లో పేర్కొన్న డేట్నే జరుగుతుందా లేదా అనే దానిపై కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. దానిపై కూడా ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్‌కి ఎంతమందిని ఎంపిక చేస్తారు అనే దానిపై కూడా చాలామందికి డౌట్ ఉంది. దానిపై కూడా క్లారిటీ ఇస్తాను. దీంతో పాటుగా ఏపీఎస్‌సి నుంచి మరికొద్ది రోజుల్లో రాబోతున్న నోటిఫికేషన్స్ ఏమిటి అనేది కూడా చెప్పడం జరుగుతుంది. వీడియోని చివరి వరకు చూడండి. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మీరు మన ఛానల్‌ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన యాప్‌లో ఏపీఎస్సి గ్రూప్ 2కి సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసెస్ అనేవి, అంటే పూర్తి కోర్సు సిలబస్ ప్రకారం 6 నెలల వ్యాలిడిటీతో కేవలం రూ. 499కే ఇస్తున్నాము. ఈ క్లాసెస్ అనేవి అద్భుతమైన ఫ్యాకల్టీతో చెప్పించడం జరిగింది. అలాగే టెస్ట్ సిరీస్ కూడా యాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఎప్పటికప్పుడు మీకు డైలీ కరెంట్ అఫైర్స్ కూడా ఈ యొక్క టెస్ట్ సిరీస్లో యాడ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్క్రీనింగ్ టెస్ట్కి మరియు మెయిన్స్కి రెండింటికి ఉపయోగపడే విధంగా ఈ కోర్సు డిజైన్ చేయడం జరిగింది. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెంబర్ 1 ఫ్యాకల్టీతో ఈ క్లాసెస్ అనేవి చెప్పించడం జరిగింది. కంప్లీట్ సిలబస్ అనేది కోర్సులో పెట్టడం అనేది జరిగింది. అలాగే సచివాలయం జాబ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అందుబాటులో ఉంది. డిజిటల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా యాప్లో అందుబాటులో ఉంది. దీంతో పాటుగా మనం చూసుకున్నట్లయితే వివిధ కోర్సులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా టాప్ ఫ్యాకల్టీతో మన యాప్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇక ఏపీఎస్సికి సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ చూసుకున్నట్లయితే ఏపీఎస్సి గ్రూప్ 2 ఉద్యోగాలకి అప్లై చేసుకోవడానికి అభ్యర్థులకు సర్వర్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. చాలామంది అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోలేకపోతున్నారు. ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ కానీ, ఫీజు పేమెంట్ కానీ, అలాగే గ్రూప్ 2 అప్లికేషన్ ప్రాసెస్ కూడా చాలా ఆలస్యం అవుతుంది. కొంతమంది ఎంత ట్రై చేసినా సరే అప్లై చేసుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో చాలామంది ఏపీఎస్సికి రిక్వెస్ట్ అయితే పెట్టడం జరిగింది. ఈ యొక్క డేట్ అనేది ఎక్స్టెండ్ చేయమని. ఈ నేపథ్యంలో ఏపీఎస్సి డేట్ని ఎక్స్టెండ్ చేసింది. వాస్తవానికి జనవరి 10 చివరి తేదీ, కానీ మనకి వెబ్ నోటీస్ అయితే ఏపీఎస్సి విడుదల చేసింది. దీని ప్రకారం జనవరి 17వ తేదీ వరకు కూడా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఇచ్చారు. కాబట్టి ఎవరైనా అప్లై చేసుకోకపోతే త్వరగా అప్లై చేసుకోండి. ఈ డేట్ వరకు మళ్ళీ వెయిట్ చేయొద్దు. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే చాలామందికి ఫిబ్రవరి 25న ప్రిలిమ్స్ ఉంటుందా లేదా అనేది డౌట్ ఉంది. అలాగే చాలా న్యూస్లు అయితే వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అలాంటి సందేహాలు వస్తున్న వారికి ఏపీఎస్సి మరోసారి క్లారిటీ ఇచ్చింది. ఇట్ మే బి నోటెడ్ that there will be no change in the exam date, that is 25/2/2024 అంటే ఫిబ్రవరి 25న కండక్ట్ చేసే ప్రిలిమ్స్ తేదీలో ఎటువంటి మార్పులు లేవని మనకి స్పష్టం చేయడం జరిగింది. కాబట్టి అఫీషియల్ వెబ్సైట్లో, ఏపీఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో ఈ డీటెయిల్స్ అనేవి మీరు చెక్ చేయొచ్చు. ఇక మనం చూసుకుంటే ఏపీఎస్సి నుంచి త్వరలో మరికొన్ని నోటిఫికేషన్స్ కూడా రాబోతున్నట్టుగా ఏపీఎస్సి సభ్యుడైనటువంటి పరిగే సుధీర్ గారు ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఆ డీటెయిల్స్ అయితే మనం చూడొచ్చు. It is hereby informed that notifications for the posts of Assistant Tribal Welfare Officer in AP Tribal Welfare Service, Assistant Director in Welfare Differently Abled, Transgender and Senior Citizens Department, Assistant Chemist in AP Groundwater Services will be issued shortly అని చెప్పారు. అంటే సాధ్యమైనంత తొందరగా ఈ నోటిఫికేషన్స్ అనేవి విడుదల చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అంటే మనం ఇక్కడ చూడొచ్చు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఉద్యోగాలు, అసిస్టెంట్ డైరెక్టర్ ఉద్యోగాలు, అలాగే అసిస్టెంట్ కెమిస్ట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్స్ అనేవి ఏపీఎస్సి నుంచి త్వరగా విడుదల కాబోతున్నాయి. అలాగే ఒక అభ్యర్థి పరిగే సుధీర్ గారికి అడిగారు, ఈ గ్రూప్ 2 రేషియో చెప్పండి సార్ అని. ఆయన అయితే మనకి క్లారిటీ ఇచ్చారు. 1:50 రేషియోలో ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కి పిలవడం జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి 50 పర్సన్స్ని అంటే ఒక పోస్ట్కి 50 మంది చొప్పున మెయిన్స్కి షార్ట్ లిస్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా ఏపీఎస్సి ప్రిలిమ్స్ టు మెయిన్స్కి ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేయబోతుంది, అంటే ఎంతమందిని మెయిన్స్కి పిలుస్తుంది అనే దానిపై ఒక క్లారిటీ వచ్చింది. అంటే 897 పోస్టులు కనుక ఇంటూ 50 వేసుకోండి, ఎంత నెంబర్ వస్తే అంతమంది మెయిన్స్కి మనకి క్వాలిఫై అవ్వబోతున్నారనమాట. అంటే వచ్చిన మార్కుల ఆధారంగా కట్ ఆఫ్ డిసైడ్ చేస్తారు. దాని ఆధారంగా 1:50 రేషియోలో మెయిన్స్కి పిలవడం జరుగుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకి ఏపీఎస్సికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అప్డేట్స్. యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ క్లాసెస్ అయితే ఉన్నాయి. వీటిని తీసుకొని మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.